మకర రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అన్ని విషయాలను లాభదాయకంగా ఉంటుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి చక్కగా చేస్తారు. అభివృద్ధి బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తి మీ చేతికి అందుతుంది. భూయోగం, వాహన యోగం ఉంది. అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటారు. బంధువర్గంలో కలిసి చక్కగా ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ వారం మీకు బాగుందని చెప్పచ్చు. ఏదైనా వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునేటప్పుడు అటు భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి జాతక పరిశీలన చేసుకుని కూడా వెళ్ళండి. ఎందుకంటే మీకు వ్యాపార పరంగా చాలా బాగుంటుంది. అవతల వారి జాతకాన్ని కూడా చూసుకుని వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, నష్టం వస్తూ ఉంటాయి. ఇవి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. వారు మీకు అండగా నిలుస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఎడ్యుకేషన్ పరంగా చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే వాటిని అధిగమించగలుగుతారు. కష్టే ఫలినట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు లభిస్తుంది. ఏలినర్సని వీరికి అయిపోయింది. మంచి భవిష్యత్తు ముందుంది వీరికి. ఏదేమైనా సరే దైవానుగ్రహంతో ముందుకు సాగుతారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విదేశాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి ఈ వారం కొంచెం బాగుందని చెప్పచ్చు. రావాల్సిన ధనం చేతికి అందడం, కన్స్ట్రక్షన్ పనులు ఏవైనా ఆగిపోతే అవి మొదలవడం ఈ వారం జరుగుతాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. జీవిత భాగస్వామి అండదండలు వీరికి గట్టిగా ఉంటాయి. ఏ పని చేసినా వారి సహాయ సహకారాలు మాట వరకు కావచ్చు, ఫైనాన్స్ పరంగా కావచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని ముందుండి పరిష్కరించే విధంగా వీరు చేస్తారు. ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా మన వాళ్ళే, మన బంధువులే కదా అని చిన్న చిన్న ఇబ్బంది పెట్టినా కూడా పక్కన పెట్టి ఆదరిస్తారు. ఇది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, మోకాలు నొప్పులు, ముఖ్యంగా స్కిన్కి, ఈఎన్టీకి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలి. చిట్ ఫండ్లకి దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సాఫ్ట్వేర్ పరంగా, సినీ పరిశ్రమ పరంగా, కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రంగంలో ఉన్న వారికి వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ట్రావెల్ ఏజెన్సీ, హాస్టల్స్ నడిపే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. వాటి విషయంలో బట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. చట్టపరమైన కొన్ని చిక్కులు ఏర్పడవచ్చు. ఏది ఏమైనా సరే గత వారం కంటే ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఏలినర్సని పూర్తయింది కూడా వీరికి. అయితే నరదిష్టి అధికంగా ఉంటుంది కాబట్టి కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తుతో దీపారాధన చేయడం, శివుడికి సోమవారం నాడు అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు వైట్. ఈ పూజ స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.